హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్. వైజాగ్ కాలనీ ప్లాన్ చేసాం. నేను నా ఫ్రెండ్ని పిక్ చేసుకోవడానికి వచ్చాను. మొత్తం 4 మెంబర్స్ వెళ్తున్నాం 2 బైక్స్ పైన. మిగతా ఇద్దరు ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మా కోసం. మేమే లేట్ అయ్యాం. ఇది వచ్చేసి మేము మార్నింగ్ 8కే ప్లాన్ చేసాం, బట్ ఇక్కడే 10:30 అవుతుంది స్టార్ట్ అయ్యేసరికి. వైజాగ్ కాలనీ వచ్చేసి మాకు నియర్లీ 140-150 కిలోమీటర్స్ ఉంటుంది. 2.5 hours పడుతుంది మాకు జర్నీ అయిపోయేసరికి. మధ్యలో ఏదైనా ప్లానింగ్స్ ఉంటే చెప్పలేం. యాక్చువల్లీ నేను ఆర్సీ తీసుకెళ్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. యాక్చువల్లీ ఐ హ్యావ్ 2 బైక్స్, ఆర్సీ 200 జీబీ ఎడిషన్ అండ్ క్లాసిక్ 350. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఆర్సీ పైన ప్లాన్ చేస్తాను. వైజాగ్ కాలనీ యాక్చువల్లీ ఇది మార్నింగ్ 8:30కి ప్లాన్ చేస్తాం, కానీ చాలా తెలుసు కదా మనది ఎట్లుంటుందో. 10:30 అవుతుంది. రీచ్ అయ్యేవాడికి మ్యాక్సిమం లైక్ 12-12:30 అవ్వచ్చు. ట్యాంక్ చేయించుకొని మంచి బ్లాగ్ తీద్దామని బయలుదేరుతున్నారు. ఇక్కడ మేము వెళ్ళే దారిలో ఒక దగ్గర లారీ మొత్తం కాలిపోతూ ఉంది. అది నైట్ నుంచి అలానే కాలుతూ ఉందంట, బట్ అందులో ఎవరు లేరు. కొంచెం కూడా ఏం లేదు, మొత్తం ఐరన్ తప్ప ఏం మిగిలేదు ఆ లారీకి. టైర్స్, ముందట సీట్స్ మొత్తం కాలిపోయాయి. డ్రైవర్ అంటే వెళ్ళిపోయినా అంటుండ్రు. నేను తీస్తా. నైటే కాలిపోయింది. నైటే కాలిందా? ఇక్కడదే బండి కాలింది, మనకేం తెలుసు. నైట్ కాలింది. ఇంకా ఆ చిన్న రోడ్ బండ ముందుకు ఉంటుంది. వీడియో ఇక్కడ అవుతుందా? ఏమో కంటెంట్ సరే. లెఫ్ట్ సైడ్ చూడు, టైర్ ఇట్లా మొత్తం ఇంత ఉండలేదు. హలో బస్. ఇప్పుడు వచ్చేసి పెద్ద మునిగలు రీచ్ అయ్యాం. ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాం. పెద్ద ముందు ముందు అరే మొన్న నీళ్ళు ఏడు వరకు ఉండదు తెలుసా? ఆ పైన మెట్లుండయా? ఆడికి ఉండే ఆన్ చేసినా దానిపైన చూడంప ఉండాలి దానిపైన పట్టుకోసప్ప. నీకు కావాల్సిన ఎట్లా ఏం లేదు బాగుంది.
లోపలికి వేసి అయితే పడైపోతా మొత్తానికి అయింది. నువ్వు ఏం రాదు సార్ అడిగండి పోదాం టైం పాస్. ఒకసారి లోటు ఎంత ఉంది? ఇంకో స్విమ్మింగ్ చేసుకుంటా పక్షుల దగ్గరికి వెళ్ళి తగ్గే నీళ్ళు ఆగా రోడ్ కాడ దొరుకుతుంది పిల్లలు పడుతున్నారు. ఏడా ఏడా శివుని టెంపుల్ నుంచి డైరెక్ట్ మేము వైజాగ్ కాలనీ దాటి ముందుకు వెళ్ళాం. ఏదైనా ప్లేస్ ఉంటుందేమో ఎక్స్ప్లోర్ చేయడానికి, బట్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉండే మొత్తం. అక్కడే బైక్స్ పెట్టి కాసేపు వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి వైజాగ్ కాలనీ స్టార్ట్ అయ్యాం బోటింగ్ కోసం అని. చూపేమని వచ్చేదా? చేపలు పట్టియాలా? పట్టి చూపేమని వచ్చేదా?
ఎండు చేపలు ఇంకా ఎండలేవు యాక్చువల్లీ, ఎండితే ఇంకా చాలా ఎక్కువ బట్టలు ఆరేసినట్టే ఉంది మధ్యలో ఐలాండ్ తీసుకెళ్లారు, అక్కడ ఏం లేకుండే, బట్ అక్కడ ఫిషెస్ పట్టే వాళ్ళు ఉన్నారు. నెమలిరా నెమలిరా? పికాక్ రా అది. పికాక్ రా నీకు పికాక్ ఎప్పుడు ఇవ్వలేదా నువ్వు? పికాక్ చేస్తాడు కాదు, పెట్స్ లేవు. నెమలి పడగల ఏ మనుషులమే నువ్వు. అరే ఇలా భాష ఏది ఉంటుంది కదా వీళ్ళ స్లాంగ్. అది కుక్క అరే మేము మనుషులమే. అమ్మ ముళ్ళు. కర్మంట వాడు బ్యాగ్ లా కెమెరా సామాన్లు ఉన్నాయి, బండి నా షూస్ ఉన్నాయి అయ్యా. అక్కడే చేపలు కూడా ఎండబెడుతూ ఉన్నారు. అక్కడే ఒక 20 minutes అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ పాములు ఉంటాయా చూసుకోలా యుష్కలే కదా రాడ ఇవి ఉంటాయి రా పాము. ఈ రోజు శాండ్ స్నేక్స్ ఉంటాయి కదరా. టెంట్ తెచ్చుకున్నాను, టెంట్ వేసుకొని నేను ఉండిపోతున్నా పోయినా పోతే. ఈవినింగ్ 5:30కి అలా రిటర్న్ అయిపోయాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు మొత్తం నేనే డ్రైవ్ చేశాను.